So let's look at today's editorial. The title says Rape and Marriage. Rape మరియు మ్యారేజ్ చూద్దాం ఏంటిది. Marital or any other relationship between the perpetrator, victim cannot be a rape defense. దీని అర్థం ఏంటి? హూ ఈజ్ ఎ పర్పెట్రేటర్? సమ్మన్ హూ కమిట్స్ ఎ క్రైమ్. ఒక తప్పు చేసేవాడు, నేరం చేసేవాడిని పర్పెట్రేటర్ అంటారు. విక్టిమ్ అంటే తెలుగులో బాధితులు. ఒక నేరం వల్ల సఫర్ అయిన వాళ్ళని, ద సఫరర్ ఆఫ్ ఎ క్రైమ్ ఆర్ అన్ యాక్సిడెంట్ ఈజ్ కాల్డ్ ఎ విక్టిమ్. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అందులో దెబ్బతిన్న వాళ్ళు, గాయపడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, క్షతగాత్రులు అంటాం తెలుగులో, విక్టిమ్ అనొచ్చు. అలాగే రేప్ జరిగినప్పుడు రేప్ చేయబడ్డ వ్యక్తి విక్టిమ్, మర్డర్ జరిగినప్పుడు మర్డర్ చేయబడ్డ వ్యక్తి విక్టిమ్, చేసిన వ్యక్తి పర్పెట్రేటర్. నేరం చేసిన వాళ్ళు పర్పెట్రేటర్, ఆ నేరం వల్ల సఫర్ అయిన వాళ్ళు విక్టిమ్. చూడండి, ఈ పర్పెట్రేటర్కి విక్టిమ్కి మధ్యలో ఒక మెరైటల్ రిలేషన్షిప్ అంటే పెళ్లి లేదా ఎనీ అదర్ రిలేషన్షిప్ లైక్ లివింగ్ టుగెదర్, కన్సెంట్తో లివింగ్ టుగెదర్ ఉన్నప్పటికీ కూడా రేప్ చేయకూడదు. ఇట్ కెనాట్ బి రేప్ డిఫెన్స్. మేమిద్దరం కలిసి కావాలనే ఉంటున్నాము అని అయినప్పటికీ కూడా యూ కెనాట్ ఫోర్స్బుల్లీ రేప్ సమ్వన్. రేప్ రేప్ అనే దానికి ఈవెన్ పెళ్లి లేదా అదర్ రిలేషన్షిప్ కూడా డిఫెన్స్ కాకూడదు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇది కోర్టు చెప్పిన పదం కాదు, ఎడిటోరియల్ చెప్తున్న విషయం. కోర్టు ఏమంటుందో కూడా ఇందులో రాశారు, చూద్దాం. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ మ్యారేజ్ ఈజ్ బిల్ట్ అరౌండ్ లవ్, రెస్పెక్ట్, ట్రస్ట్ అండ్ కన్సెంట్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్ అనేది మ్యారేజ్తో సహా అన్ని రిలేషన్షిప్స్ కూడా ఎలా బిల్డ్ అవుతాయి? దే ఆర్ బిల్ట్ అరౌండ్ లవ్, రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకళ్ళంటే ఒకరికి ఉండే గౌరవభావం, ప్రేమ, ట్రస్ట్ అంటే నమ్మకం, మరియు కన్సెంట్ అనుమతి. ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు, ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు పరస్పర అనుమతితో వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ ఫండమెంటల్ థింగ్స్. ఇవన్నీ ఉంటేనే రిలేషన్షిప్ అనేది సస్టైన్ అవుతుంది. వీటితోనే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. విత్ ఇన్ దట్ సివిలైజ్డ్ ఫ్రేమ్వర్క్, సివిలైజ్డ్ అంటే అర్థం ఏంటి? నాగరికతతో కూడిన ఇటువంటి సివిలైజ్డ్ ఫ్రేమ్వర్క్లో, ఇటువంటి సిస్టంలో ఏ వైలెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ యాక్ట్ లైక్ రేప్ హ్యాస్ నో ప్లేస్. వైలెంట్ అంటే మీకు తెలిసిందే, క్రూరమైన, హింసాత్మకమైన. ఎక్స్ప్లాయిటేషన్ అంటే వ్యక్తులని కానీ రిసోర్సెస్ని కానీ అన్ఫెయిర్గా మనకు అనుకూలంగా వాడేసుకోవడాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. మీరు చూడండి, బాండెడ్ లేబర్ అని కొంతమంది ఏ అవకాశం లేని వాళ్ళని చాలా తక్కువ ఏమంటారు మనీ ఇచ్చి, తక్కువ వేజెస్ ఇచ్చి, లేబర్కి తక్కువ ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక సిచ్యువేషన్ని, ఒక వనరుల్ని, ఒక వ్యక్తిని, దేన్నైనా సరే మనకు అనుకూలంగా మనకు ఎక్సెసివ్గా యూటిలైజ్ చేసేసుకోవడం, ఎక్సెసివ్గా వాడేసుకోవడాన్ని మనం ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ అనొచ్చు, లేదా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక వైలెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ యాక్ట్ లైక్ రేప్. రేప్ అనేది ఏంటి? ఒక వ్యక్తి కన్సెంట్, అనుమతితో జరిగితే దాన్ని రేప్ అనం. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళపైన మనం సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు, దాన్ని సెక్షువల్ అబ్యూస్ చేసినప్పుడు దాన్ని మనం రేప్ అని చెప్పి అంటాం. అందుకనే అది వైలెంట్ అయింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వైలెన్స్కి దారి తీయదు కదా. యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది వైలెంట్ అవుతుంది. రెండవది ఎక్స్ప్లాయిటేటివ్, అంటే వాళ్ళ సిచ్యువేషన్లో ఎవరు లేకపోవడం, ఒంటరిగా దొరకడం, అలాంటి సిచ్యువేషన్ అన్ఫెయిర్గా ఉపయోగించేసుకొని ఒక 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 ఉమెన్ లేదా మెన్, ఇక్కడ ఉమెన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని అనుభవించడం, ఇది రేప్. ఇలాంటి రేప్ అనేది ఇటువంటి సివిలైజ్డ్ ఫ్రేమ్వర్క్లో దానికి ప్లేస్ లేదు. ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉండాలి? దే ఆర్ బిల్ట్ అరౌండ్ లవ్, రెస్పెక్ట్, ట్రస్ట్ అండ్ కన్సెంట్. రేప్ విషయంలో కన్సెంట్ ఎక్కడుంది? లవ్ ఎక్కడుంది? ప్రేమ లేదు కదా. ప్రేమ ఉంటే ఇద్దరు యాక్సెప్టెన్స్తో జరుగుతుంది, రైట్? కన్సెంట్ లేదు, ఒకళ్ళ అనుమతి లేకుండా జరుగుతుంది, కాబట్టి ఇది రేప్ అయింది. అలాంటి రేప్కి ఇటువంటి సివిలైజ్డ్ సొసైటీలో, సివిలైజ్డ్ ఫ్రేమ్వర్క్లో, నాగరిక ప్రపంచంలో దానికి స్థానం లేదు అని స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సీన్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో చూసినట్లయితే, ద సుప్రీం కోర్ట్స్ లేటెస్ట్ క్వైరీ టు ఏ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీ ఆస్కింగ్ వెదర్ హీ వుడ్ మ్యారీ ఎ గర్ల్ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ రేపింగ్ రిపీటెడ్లీ వైల్ షీ వాజ్ ఎ మైనర్ ఈజ్ ఇన్సెన్సిటివ్ టు ద కోర్. దీని మీనింగ్ చూడండి. ది సుప్రీం కోర్ట్స్ లేటెస్ట్ క్వైరీ, సుప్రీం కోర్ట్ లేటెస్ట్గా ఒక క్వైరీ అడిగింది, ఒక క్వశ్చన్ అడిగింది. ఏమని? ఎవరిని? టు ఏ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమని అడిగింది? అతను ఎవరు? ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ రేపింగ్ ఏ మైనర్. ఒక చిన్న అమ్మాయిగా ఉన్నప్పటి నుంచి తను రేప్ చేస్తూ ఉన్నాడు. హై స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని వాడు రేప్ చేస్తూ ఉన్నాడు. అతన్ని అడిగింది మహారాష్ట్ర సుప్రీం కోర్ట్. ఏమని అడిగిందంటే, వెదర్ హీ వుడ్ మ్యారీ ఏ గర్ల్, ఆ అమ్మాయి, నువ్వు రిపీటెడ్గా రేప్ చేస్తున్న అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా,
లేదా జైలుకి వెళ్తావా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక వ్యక్తిని మనం ఒక అమ్మాయిని మనం రేప్ చేసినప్పుడు, అంటే తన అనుమతి లేకుండా తనని ఇష్టం వచ్చినట్టు రేప్ చేసి, తర్వాత పెళ్లి చేసుకుంటాను అనేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టేనా? ఒక రేప్ చేసిన వ్యక్తికి పెళ్లి చేసేసుకుంటే అది సొల్యూషనా? అనేది క్వెషన్ మార్క్. అది కూడా సుప్రీంకోర్టు నోటి నుంచి ఆ మాట రావడం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించింది. అలా అడగడం రైట్ ఈజ్ ఇన్‌సెన్సిటివ్ టు ద కోర్ అనే పదం వాడారు. ఇన్‌సెన్సిటివ్ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎంపథీ. ఎంపథీ లేకపోవడం. అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌తో సంబంధం లేకపోవడం. ఎవరైతే రేప్ చేయబడ్డారో, ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్స్‌తో సంబంధం లేకుండా ఈ స్టేట్‌మెంట్ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి రేపిస్ట్‌ని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఇష్టమేనా? లేదా? అనే యాస్పెక్ట్ లేదు. లేకుండా రేపిస్ట్‌ని అడిగారు. విల్ యూ మ్యారీ ద గర్ల్ హూమ్ యూ హావ్ రిపీటెడ్‌లీ రేప్డ్. ఇన్ని సార్లు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని తనని అడగడం అనేది ఈజ్ ఇన్‌సెన్సిటివ్. ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోకుండా జరిగిన ఒక స్టేట్‌మెంట్ అది. టు ద కోర్ అంటే మాక్సిమం ఎంత ఇన్‌సెన్సిటివ్ అయితే అంత ఇన్‌సెన్సిటివ్ అని చెప్పి అంటాం. ఈస్ కరప్ట్ టు ద కోర్ అంటారు. కంప్లీట్‌గా కరప్ట్. అంటే కొంచెం ఎంఫసైజ్ చేయడానికి టు ద కోర్ అనే పదం వాడతారు. అక్యూజ్డ్ ఆఫ్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నా. ఇఫ్ యూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ సంథింగ్, ఒక తప్పు చేస్తున్నావు అనే ఆరోపణ నువ్వు ఎదుర్కొంటున్నావు. అక్యూజ్డ్ ఆఫ్. ఓకే. యూ ఆర్ ఫేసింగ్ అన్ అక్యూజేషన్. అక్యూజేషన్ అంటే ఆరోపణ. By offering marriage as a solution to a rape victim, the judiciary failed to protect the rights of a girl. మ్యారేజ్‌ని ఒక సొల్యూషన్ లాగా ఆఫర్ చేయడం. ఎవరికి? రేప్ విక్టిమ్‌కి. విక్టిమ్ అంటే బాధితురాలు. రేప్ వల్ల సఫర్ అయిన అమ్మాయికి మ్యారేజ్‌ని ఒక సొల్యూషన్ లాగా ఆఫర్ చేయడం ద్వారా జ్యుడిషియరీ తన యొక్క రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. అమ్మాయి యొక్క రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. రైట్ టు లైఫ్, డిగ్నిఫైడ్‌గా బతకడం అనేది కూడా ఒక హక్కు. ఆర్టికల్ 21 ఇస్తుంది. రైట్ టు లైఫ్‌లో భాగంగా రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఉంటుంది. మరి మన అనుమతి లేకుండా మనల్ని ఒకడు రేప్ చేస్తే ఆ డిగ్నిటీని అది దెబ్బతీసినట్టే కదా! సో, తన రైట్ కోల్పోయింది తనక్కడ. బలవంతంగా తను బలాత్కరించబడింది. ఆ రైట్ కోల్పోయినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సుప్రీం కోర్ట్‌ది. సో, అలాంటప్పుడు శిక్ష వేయాలి తప్పు చేసిన వాడికి. శిక్ష వేయకుండా పెళ్లి చేసుకుంటావా అని అడగడం, మ్యారేజ్‌ని ఒక సొల్యూషన్‌గా చూపించడం అనేది ఒక టిపికల్ మన సొసైటీలో ఒక పాట్రియార్కల్ మైండ్‌సెట్. అంటే మేల్ డామినెంట్ సొసైటీలో మనం జనరల్‌గా చేస్తాం. సో, దానికి ఇన్‌ఫాక్ట్ 'పెళ్లి చేసుకుందాం' అని ఒక సినిమా వచ్చింది. 'వెంకటేష్, సౌందర్య' అది మీకు గుర్తుంటే. అందులో కూడా సౌందర్య తల్లిదండ్రులు 'సుత్తివేలు, అన్నపూర్ణమ్మ' అనుకుంటా. గుర్తుంది నాకు సినిమాలో. సౌందర్యని ఎవరైతే హీరోయిన్‌ని ఎవరైతే రేప్ చేస్తాడో, చివర్లో వాడొచ్చి పెళ్లి చేసుకుంటాను అనగానే వాళ్ళ దగ్గరికి గంతేస్తారు. నేను పెళ్లి చేసుకుంటాను అనగానే. ఇంకేంటమ్మా మనకు జీవితం ఇచ్చేస్తాడు అది ఇది అని చెప్పి. అప్పుడు హీరో లాస్ట్‌లో మీకు గుర్తుంటే అంటే ఒక రేపిస్ట్‌కి ఇవ్వడానికి మీరు సిద్ధపడిపోతున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా చూసుకోరా? అంటే రేప్ చేస్తే వాడు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అన్నట్టు అది చాలా మంచి సినిమా. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సినిమా అప్పట్లో చాలా కాలం క్రితం వచ్చింది. అవేకెన్ చేసింది. అంటే ఒక వ్యక్తి బేసిక్ క్యారెక్టర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది రేప్ చేస్తున్నాడు అంటే. తనకిచ్చి మళ్ళీ పెళ్లి చేయడం అనేది ఆ అమ్మాయికి న్యాయం చేయడమా? లేకపోతే అన్యాయం చేయడమా? అనేది ఆలోచించాలి సొసైటీ. సో, సొసైటీలో టిపికల్‌గా పాట్రియార్కల్ మైండ్‌సెట్ ఉంటది. అంటే మేల్ డామినెంట్ సొసైటీ డామినేటెడ్ బై మెన్. సో, ఆ మనిషి ఆ అమ్మాయికి జీవితం ఇచ్చేస్తాడు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. అది ఓకే. సొసైటీలో ప్రెడామినెంట్‌లీ అలాంటి సొసైటీ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. సుప్రీం కోర్ట్ నోటి నుంచి కూడా అలాంటి మాటే వచ్చేసరికి సో, అది ఇబ్బందికరంగా ఉంది. Instead of meting out harsh punishment, the court asked the lawyer representing the accused to find out whether his client would be willing to marry the victim or risk going to jail. Meting out harsh punishment. Meet out అంటే గివ్ అవుట్. ఇవ్వడం. ఏంటి ఇవ్వడం? పనిష్మెంట్. జనరల్‌గా తప్పు చేసిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వడం, పెనాల్టీ ఇవ్వడానికి మీట్ ఔట్ అనే పదం వాడతారు. టు గివ్ అనే మీనింగ్ వస్తుంది. టు గివ్ ఔట్ అంటే మామూలుగా మనీ ఇచ్చాము అని కాదు. పనిష్మెంట్ ఇచ్చాము, పెనాల్టీ ఇచ్చాము, తప్పుకి శిక్ష ఇచ్చాము అనే సెన్స్‌లో ఇదొస్తుంది. అతనికి ఒక హార్ష్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ థట్ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంట, ఆస్క్ ద లాయర్ అక్యూజ్డ్ అంటే ఇక్కడ ఎవరు? ముద్దాయి. ద అక్యూజ్డ్ అక్కడ ముద్దాయి. ఆ ముద్దాయిని రిప్రజెంట్ చేస్తున్న లాయర్‌ని సుప్రీం కోర్ట్ ఏమడిగింది? టు ఫైండ్ ఔట్ వెదర్ హిస్ క్లయింట్ వుడ్ బి విల్లింగ్ టు మ్యారీ ద విక్టిమ్ ఆర్ రిస్క్ గోయింగ్ టు జైల్. మీ క్లయింట్ విక్టిమ్‌ని పెళ్లి చేసుకుంటాడా? లేదా జైలుకెళ్తాడా? అడగండి అని చెప్పి ఆ లాయర్‌ని అడగడం జరిగింది. Equal rights activists have always worked hard against misogyny, patriarchal mindsets, and other failings such as blaming the victim for రేప్. ఈక్వల్ రైట్స్ యాక్టివిస్ట్ అంటే అర్థం ఏంటి? ఉమెన్‌కి మెన్‌తో సమానమైన హక్కులు ఉండాలి అని చెప్పి ఉద్యమాలు చేసే వాళ్ళని ఈక్వల్ రైట్స్ యాక్టివిస్ట్ అని చెప్పి అంటారు. వీళ్ళు దే హావ్ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్. ఎప్పుడు కూడా
హార్డ్ వర్క్ చేశారు. దేనికి ఎగ్నెస్ట్‌గా? ఎగ్నెస్ట్ మిసోగినీ. మిసోగినీ అంటే అర్థం ఏంటి? మిసోగినీ అంటే వుమెన్ అండ్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్. మెన్ ఆర్ బెటర్ దాన్ వుమెన్ అనే ఫీలింగ్. టిపికల్ హేట్రెడ్ టువర్డ్స్ వుమెన్. వుమెన్ పట్ల ఒక హేట్రెడ్ ఉండడం. వుమెన్ కంటే మెన్ బెటర్ అనే ఫీలింగ్‌లో ఉండడాన్ని మనం మిసోగినీ అంటారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళెప్పుడు పోరాటం చేశారు. అండ్ పాట్రియార్కల్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటి? మెయిల్ డామినెంట్ మైండ్ సెట్. సొసైటీ ఈస్ లెడ్ బై మెన్. ఫ్యామిలీస్ ఆర్ లెడ్ బై మెన్ అనే మైండ్ సెట్‌ని పాట్రియార్కల్ మైండ్ సెట్ అంటాం. అండ్ అదర్ ఫెయిలింగ్స్ సచ్ యాస్ బ్లేమింగ్ ద విక్టిమ్ ఫర్ రేప్. ఇంకొకటి విక్టిమ్‌ని రేప్‌కి బ్లేమ్ చేయడం. రేప్ అయ్యింది, ఒక అమ్మాయి రేప్ చేయబడిందంటే ఆ అమ్మాయిదే తప్పు. ఆ టైంలో బయటికెవరు ఎళ్ళమన్నారు? ఆ బట్టలేసుకొని ఎందుకెళ్ళమన్నారు? ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం జనరల్‌గా. సో, ఆ విక్టిమ్‌ని బ్లేమ్ చేయడం. రేప్ విషయంలో విక్టిమ్‌ని బ్లేమ్ చేయడం. ఇలాంటి వాటన్నిటికి కూడా వ్యతిరేకంగా ఈక్వల్ రైట్స్ యాక్టివిస్టులు పోరాటం చేస్తారు. ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు. దిస్ ఆర్డ్యుయస్ బ్యాటిల్ ఫర్ ఈక్వాలిటీ బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ వెన్ పీపుల్ ఇన్ హై ఆఫీసెస్ మేక్ అఫెన్సివ్ రిమార్క్స్. ఆర్డ్యుయస్ అంటే స్ట్రెన్యూయస్. సంథింగ్ దట్ రిక్వైర్స్ యూ టు పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇలాంటి బ్యాటిల్స్ అనేవి అంత ఈజీ కాదు. ఇలాంటి పోరాటాలు అంత ఈజీగా జరగవు. చాలా ఎఫర్ట్ పెట్టి, కష్టపడి డిఫికల్ట్ ఇవి. అలాంటి బ్యాటిల్స్ దేనికోసం? ఫర్ ఈక్వాలిటీ, సమానత్వం కోసం చేసే ఈ పోరాటాలు ఏవైతే ఉన్నాయో, పోరాటం ఏదైతే ఉందో, ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అది ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది. ఎప్పుడు? వెన్ పీపుల్ ఇన్ హై ఆఫీసెస్ మేక్ అఫెన్సివ్ రిమార్క్స్. హై ఆఫీసెస్‌లో ఉన్న పీపుల్ ఎవరు? మనకి సుప్రీం కోర్ట్ జడ్జిలు గాని ఇట్లాంటి వాళ్ళు అఫెన్సివ్ అంటే మనల్ని బాధ పెట్టేలాగా, అప్‌సెట్ చేసేలాగా, కోపం తెప్పించేలాగా మాట్లాడడాన్ని అఫెన్సివ్ అంటాం. ఇఫ్ యూ అఫెండ్ సమ్‌వన్, వాళ్ళ మనసును నువ్వు గాయపరిచావు అని అర్థం. అఫెన్స్ అంటే మీనింగ్ క్రైమ్, నేరం అని అర్థం. అఫెండ్ అంటే మనసుని గాయపరచడం, బాధ పెట్టడం. రైట్? అఫెన్సివ్ రిమార్క్, బాధ పెట్టే రిమార్క్స్ పెద్ద పెద్ద ఆఫీసులో ఉన్నవాళ్ళు ఇచ్చినప్పుడు, ఈక్వల్ రైట్స్ కోసం పోరాటం చేసే వాళ్ళ యొక్క పోరాటం అనేది ఇంకా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనకేదన్నా కష్టం వస్తే జ్యుడిషియరీ చూసుకుంటుంది. జ్యుడిషియరీ అనే మనకి హోప్ ఉంటుంది. జ్యుడిషియరీ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి రిమార్క్స్ వచ్చినప్పుడు ఈ యుద్ధం అనేది ఇంకా కష్టం అయిపోతుంది అని దీని అర్థం. ఆన్ మండే రోజు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీజేఐ శరద్ ఏ బాబ్డే టోల్డ్ ద లాయర్ ఆఫ్ ద రేప్ అక్యూజ్డ్. ఈ రేప్ అక్యూజ్డ్ యొక్క లాయర్‌తో ఆయన ఏమన్నారు? "వి ఆర్ నాట్ ఫోర్సింగ్ యూ" అన్నారు. మిమ్మల్ని మేము ఫోర్స్ చేయట్లేదు. అతను వెళ్తాడా? వెళ్ళడా? అడగండి అన్నారు. పెళ్లి చేసుకుంటాడా? జైలుకెళ్తాడా? అడగండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి లాయర్ ఏం రిప్లై ఇచ్చారు? ద లాయర్ లేటర్ టోల్డ్ ద కోర్ట్ దట్ హిస్ క్లయింట్ రిఫ్యూజ్డ్ టు మ్యారీ ద గర్ల్ బికాజ్ హి వాస్ ఆల్రెడీ మ్యారీడ్. తనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతను రిఫ్యూజ్ చేశాడు. ఒప్పుకోలేదు అని చెప్పి లాయర్ చెప్పారు. ఇన్ హిస్ పిటిషన్, తన పిటిషన్‌లో ద అక్యూజ్డ్ అంటే ఎవరు? ముద్దాయి. ఈ కొన్ని పదాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ ఈజీ. అక్యూజ్డ్ అనేది మీరు 2 రకాలుగా వాడొచ్చు. అక్యూజ్ అనే పదం చూడండి. అక్యూజ్ అనేది ఒక వర్బ్‌గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఆరోపించు. అక్యూజేషన్ అనేది నౌన్ ఫార్మ్. అంటే ఆరోపణ. ఆరోపించు ఇది, ఆరోపణ ఇది. అక్యూజ్డ్ అని తీసినప్పుడు మీకు అక్యూజ్ యొక్క వి2 కింద తీసుకోవచ్చు. ఓకే. అక్యూజ్ కింద యొక్క వి2 కింద తీసుకోవచ్చు. లేదా ఇక్కడ ద అక్యూజ్డ్ అన్నాం. అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తి. అంటే అక్యూజ్ చెయ్యబడ్డ వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు నౌన్ అయిపోతుందది. అక్యూజ్ చేయబడ్డ వ్యక్తి. దాన్ని ఏమంటాం? ముద్దాయి. తెలుగులో ఎగ్జాక్ట్‌గా అడిగితే ముద్దాయి అంటాం. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అక్యూజ్డ్ అంటారు. మనం చూడండి ఏ1, ఏ2, అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 అంటారు చూడండి అలాగనమాట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముద్దాయి. తెలుగులో ముద్దాయి అంటాం. ది అక్యూజ్డ్ అంటే ఎవరు? ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆ ముద్దాయి రికౌంటెడ్ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా మళ్ళీ చెప్పడం. టు టెల్, టు నరేట్ ఇన్సిడెంట్స్ విచ్ హావ్ ఆల్రెడీ హ్యాపెండ్. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని నరేట్ చేశాడు. ఏంటి ఇన్సిడెంట్స్? ది అలిగేషన్స్ దట్ హి సెక్షువల్లీ అబ్యూజ్డ్ ద గర్ల్ సిన్స్ షీ వాస్ ఇన్ హై స్కూల్ అండ్ ఆల్సో దట్ హి హాడ్ థ్రెటెన్డ్ ద మైనర్. ఆ అమ్మాయి హై స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి తను ఎన్ని సార్లు తను సెక్షువల్ అబ్యూజ్ చేశాడో వాటన్నిటి ఇన్సిడెంట్స్ అన్ని చెప్పాడు. మరియు తనని బెదిరించిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అబ్యూజ్ అంటే అర్థం ఏంటి? తప్పుగా ఉపయోగించడం, తప్పుగా ప్రవర్తించడం. అబ్యూజ్‌కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అబ్యూజ్ సమ్‌వన్, వాళ్ళని తిట్టావు, బూతులు తిట్టామనుకోండి ఒకళ్ళని, అబ్యూజ్ చేసాం, తిట్టాము అని అర్థం. ఓకే. ఇంకొకటి అబ్యూజ్ అంటే ఇంకో మీనింగ్ ట్రీట్ విత్ క్రుయల్టీ. యానిమల్ అబ్యూజ్ అంటారు. యానిమల్స్‌ని క్రూయల్‌గా ట్రీట్ చేయడం. వాటి పట్ల ఎంపథీ లేకపోవడం.
ఫీలింగ్స్తో సంబంధం లేకుండా రిపీటెడ్గా వైలెంట్గా క్రూయల్గా ట్రీట్ చేయడానికి కూడా అబ్యూజ్ అంటారు. యానిమల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్. సెక్షువల్గా అంటే అటువంటి ఆ అమ్మాయి అనుమతి లేకుండా తన్ని అబ్యూజ్ చేయడం, బలవంతం చేయడం క్రూయల్గా, ఈ సందర్భంలో కూడా అబ్యూజ్ వాడతారు. సో ఇలా 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఇంకోటి ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ సంథింగ్. మిస్యూజ్ అనే పదం ఉంటుంది చూడండి, సేమ్ లైక్ మిస్యూజ్ మీనింగ్ కూడా అబ్యూస్కి ఉంది. సో అబ్యూస్కి 3 మీనింగ్స్. ఒకటి తిట్టడం, అబ్యూస్ సమ్మన్ అంటే తిట్టడం. అబ్యూజ్ అంటే ఒక పొజిషన్ని గానీ, ఒక పరిస్థితిని గానీ తప్పుగా ఉపయోగించడం. హి అబ్యూజ్డ్ హిస్ పొజిషన్. ఇప్పుడు నీకు ఒక మంచి హై పొజిషన్‌లో మనం ఉన్నాం. హై పొజిషన్ ఉన్నప్పుడు మన బావమరిదిగో, మన మేనల్లుడికో ఒక పోస్ట్ వేయించేసాం అనుకోండి, అర్హుడిని పక్కన పెట్టేసి. అప్పుడేమవుతుంది, హి అబ్యూజ్డ్ హిస్ పొజిషన్ అని చెప్పి అంటాం. తన పొజిషన్‌ని అబ్యూజ్ చేసి తన మేనల్లుడికి ఒక జాబ్ ఇప్పించేసాడు. మిస్‌యూజ్ చేయడం. ఆ మీనింగ్ వస్తుంది. మూడవదేంటి, సెక్షువల్‌గా లేకపోతే సెక్షువల్‌గా అని కాదు, క్రూయల్‌గా ట్రీట్ చేయడం. వైలెంట్‌గా ట్రీట్ చేయడం. డొమెస్టిక్ అబ్యూజ్ అంటారు. గృహహింస, డొమెస్టిక్ అబ్యూజ్ అంటాం. అలాగే యానిమల్ అబ్యూజ్, జంతు హింస. తర్వాత మూడవది ఇప్పుడు చెప్పిందేంటి, సెక్షువల్ అబ్యూజ్. సెక్షువల్‌గా అబ్యూజ్ చేయడం, హింసించడం. ఇలా అన్నమాట. సెక్షువల్లీ అబ్యూజ్ ద గర్ల్ సిన్స్ షీ వాజ్ ఇన్ హై స్కూల్. హై స్కూల్ ఉన్నప్పటి నుంచి తను చేస్తున్నాడు అన్న అలిగేషన్స్, ఆరోపణలన్నిటికీ ఆయన సమాధానం చెప్తూ వచ్చాడు. రికౌంట్ అంటే టు నెరేట్, టు టెల్, ఒక స్టోరీ లాగా మొత్తం అన్ని చెప్పడాన్ని రికౌంట్ అంటాం. ఆల్సో దట్ హి హాడ్ థ్రెటెన్డ్ ద మైనర్. ఆ అమ్మాయిని మైనర్‌గా ఉన్నప్పటి నుంచే బెదిరించిన విషయం కూడా ఆయన చెప్పారు. అంటే అదే బెదిరించాడు అనే అలిగేషన్ మరియు చిన్నప్పటి నుంచి తను అబ్యూజ్ చేశాడనే అలిగేషన్స్ విషయంలో ఆయన మొత్తం ఆ ఇన్సిడెంట్స్ అన్నిటిని నెరేట్ చేస్తూ వచ్చాడు. ఇన్ అనదర్ కేస్, ఇంకో కేస్‌లో ద బెంచ్ స్టేడ్ ద అరెస్ట్ ఆఫ్ ఎ మ్యాన్ అక్యూజ్డ్ ఆఫ్ రేప్ ఆఫ్టర్ ఫాల్స్‌లీ ప్రామిసింగ్ మ్యారేజ్. ఇంకో కేస్‌లో ఒక అతను మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి అమ్మాయిని రేప్ చేశాడు. ఫాల్స్‌లీ ప్రామిసింగ్ అంటే అది నిజంగా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం లేదు. కానీ ఫాల్స్‌గా ప్రామిస్ చేశాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయకుండా కోర్ట్ ఏమో స్టే చేసింది. అరెస్ట్ చేయకుండా కోర్ట్ స్టే చేయడం అనేది జరిగింది. ద విక్టిమ్ సెడ్, బాధితురాలు ఏమనింది? షీ వాస్ ప్రామిస్డ్ మ్యారేజ్. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చాడు అని చెప్పి అమ్మాయి చెప్పింది. అండ్ వాస్ బ్రూటల్లీ అండ్ సెక్షువల్లీ అబ్యూస్డ్. నన్ను బ్రూటల్‌గా, క్రూరంగా, సెక్షువల్‌గా అబ్యూజ్ చేశాడు. బలాత్కారం చేశాడు, బలవంతం చేశాడు, నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఇలా బలాత్కారం చేశాడని చెప్పి ఆ బాధితురాలు అనంది. ద సీజేఐ ఆస్క్డ్ ద గర్ల్స్ లాయర్. ఆ గర్ల్ యొక్క లాయర్‌ని సీజేఐ అడిగారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడిగారు. ఏమని అడిగారు? వెన్ 2 పీపుల్ ఆర్ లివింగ్ యాస్ హస్బాండ్ అండ్ వైఫ్, ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నప్పుడు, హౌఎవర్ బ్రూటల్ ద హస్బాండ్ ఈస్, హస్బాండ్ ఎంత క్రూరంగా ఉన్నప్పటికీ, కెన్ యూ కాల్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ బిట్వీన్ దెమ్ రేప్? వాళ్ళిద్దరి మధ్య జరిగే సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌ని మనం రేప్ అనొచ్చా? అని చెప్పి సీజేఐ ఆ లాయర్‌ని అడిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు. ఒక రూమ్‌లో ఉంటున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా తను రేప్ చేశాడు హస్బాండ్. భార్యని భర్త రేప్ చేశాడు. దాన్ని మనం రేప్ అనొచ్చా? అతను ఎంత క్రూరమైన వ్యక్తి అయినప్పటికీ దాన్ని మనం రేప్ అనొచ్చా అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. చిన్న సెంటెన్స్ ఏం కాదు ఇది. చాలా పెద్దది. ఇక్కడ లివింగ్ టుగెదర్ తీసుకోండి, వైఫ్ అండ్ హస్బాండ్ తీసుకోండి, ఏదైనా సరే లివింగ్ టుగెదర్ అనేది కన్సెంట్‌తో జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బాండ్ కూడా కన్సెంట్‌తో, అనుమతితో, ఇష్టపూర్వకంగానే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నప్పుడు మరి హస్బాండ్ రేప్ చేశాడనే మాట ఎలా వస్తుంది అనేది ఈ క్వెషన్. రేప్ అని అనొచ్చా అనేది ఆయన క్వెషన్. ఈ 2 కేసెస్‌లో, ఇన్ బోత్ కేసెస్ దీస్ క్రైమ్స్ అట్రాక్ట్ సివియర్ పెనాల్టీస్ అండర్ ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013. ఈ 2 కేసెస్‌లో కూడా చట్ట ప్రకారం వెళ్తే సివియర్ పెనాల్టీస్ ఉంటాయి. చాలా పెద్ద శిక్షలు పడతాయి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఆ చట్టాలేంటో చూడండి. ఆన్ మెరైటల్ రేప్ అంటే పెళ్ళికి సంబంధించిన రేప్ విషయంలో చాలా మందికి క్వెషన్ వస్తుంది. పెళ్లి అయితే మళ్ళీ రేప్ ఏంటి సార్ అని. వస్తుందమ్మా. ఖచ్చితంగా ఉంటుంది. పెళ్లి అయినా సరే కొన్ని సార్లు ఒకళ్ళకి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కిందే కన్సిడర్ అవుతుంది. దాన్ని మెరైటల్ రేప్ అంటారు. దో ద రికమెండేషన్ వాస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద యాక్ట్. అంటే ఒక కమిటీ దీని గురించి రీసెర్చ్ చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండేషన్ యాక్ట్‌లో ఇంక్లూడ్ చేయలేదు. ఆ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. ద జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వాస్ క్లియర్. ద లా ought to specify that a marital or another relationship between the perpetrator and victim cannot be a defense against sexual violation. జేఎస్ వర్మ కమిటీ ఏం చెప్పింది? జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చట్టం అనేది షుడ్ స్పెసిఫై, ఆట్ టు అంటే షుడ్ పెట్టండి. షుడ్ స్పెసిఫై దట్ ఎ మ్యారిటల్ ఆర్ అనదర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద పర్పెట్రేటర్ అండ్ విక్టిమ్. విక్టిమ్‌కి మరియు పర్పెట్రేటర్‌కి, బాధితురాలికి మరియు
తప్పు చేసిన వ్యక్తికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మ్యారిటల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లివింగ్ టుగెదర్ అవ్వచ్చు. ఇట్ కెన్ నాట్ బి ఎ డిఫెన్స్ అగైన్స్ట్ సెక్షువల్ వైలేషన్. సెక్సువల్ వైలేషన్ విషయంలో అది డిఫెన్స్ కాదు. పెళ్లి జరిగినప్పటికీ, లివింగ్ టుగెదర్ అయినప్పటికీ కూడా ఇష్టం లేకుండా సెక్షువల్ అబ్యూస్ జరిగితే అది రేప్ కింద కన్సిడర్ చేయాలి. అది డిఫెన్స్ కింద పని చేయదు అని చెప్పి ఈ కమిటీ చెప్పింది. కానీ ఈ కమిటీ చెప్పిన దాన్ని చట్టంలో ఇన్కార్పొరేట్ చెయ్యలేదు. వైలేషన్ అంటే ఉల్లంఘన అని అర్థం. అంటే తనకి ఇష్టం లేకుండా జరగడం. Citing the judgment of the European Commission of Human Rights in CR versus UK, it endorsed the conclusion that a rapist remains a rapist regardless of his relationship with the victim. యూరోపియన్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. ఎందులో సిఆర్ వర్సెస్ యూకే అనే కేసులో. ఆ కేసుని ఉదాహరణగా చూపిస్తూ, సైట్ అంటే టు షో యాజ్ అన్ ఎగ్జాంపుల్, టు షో యాజ్ రీజన్, ఇక్కడ షో యాజ్ అన్ ఎగ్జాంపుల్, దాన్ని కారణంగా చూపుతూ. ఇట్ అంటే ఏంటి, జేఎస్ వర్మ కమిటీ ఎండోర్స్ అంటే పబ్లిక్లీ సపోర్ట్. ఇఫ్ యూ ఎండోర్స్ సంథింగ్ దట్ మీన్స్ యూ సపోర్ట్ సంథింగ్ పబ్లిక్లీ. పబ్లిక్ గా ఒక విషయాన్ని సపోర్ట్ చేయడం మనం ఎండోర్స్ అంటాం. ఇట్ ఎండోర్స్ ది కన్క్లూజన్ ఎండోర్స్ చేసింది. ఏంటని, దట్ ఎ రేపిస్ట్ రిమైన్స్ ఎ రేపిస్ట్. ఒక రేపిస్ట్ రేపిస్టే రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ ద విక్టిమ్. బాధితురాలతో తనకున్న రిలేషన్తో సంబంధం లేకుండా, నీకు పెళ్లి కావచ్చు, లివింగ్ టుగెదర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, యు ఆర్ స్టిల్ ఎ రేపిస్ట్. తన అనుమతి లేకుండా తనని బలాత్కారం చేస్తే నువ్వు పెళ్లి చేసుకున్న భర్తమైనా సరే నువ్వు రేపిస్ట్వే అని చెప్పి జేఎస్ వర్మ కమిటీ చెప్పింది ఇంతకు ముందు. ఈ కమిటీ చెప్పింది. ఇన్ఫాక్ట్ ఈ సిఆర్ వర్సెస్ యూకే జడ్జిమెంట్, యూరోపియన్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఇది చెప్పడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ని ఒక ఉదాహరణగా జేఎస్ వర్మ కమిటీ చూపించింది. ఇన్ షింబు అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఈ కేసులో ద సుప్రీం కోర్ట్ సెడ్ ద ఆఫర్ ఆఫ్ ఎ రేపిస్ట్ టు మ్యారీ ద విక్టిమ్ కెన్ నాట్ బి యూస్ టు రెడ్యూస్ ద సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్. 2013లో వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేపిస్ట్ రేప్ చేసేసాడు, తర్వాత నేను పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పినంత మాత్రాన ఆ కారణం అనేది అతను ఆఫర్ చేశాడు నేను పెళ్లి చేసుకుంటాను అనే ఆఫర్ అనేది తన శిక్ష తగ్గించడానికి అది పనికిరాదు, డిఫెన్స్ కాదు. చట్ట ప్రకారం అతనికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాల్సిందే. ఆ శిక్షని తగ్గించడానికి తను విక్టిమ్ ని పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చిన ఆఫర్ ఏ రకంగానూ ఉపయోగపడదు అని చెప్పి 2013లో సుప్రీంకోర్టే చెప్పింది. నువ్వు రేప్ చేసేసావు, నేను పెళ్లి చేసుకుంటాను అంటే నీ శిక్ష తగ్గించడం కుదరదు, అలా ఉపయోగించకూడదు అని అర్థం. ఇక్కడ సెంటెన్స్ అంటే శిక్ష అని అర్థం. When the scars of Nirbhaya case are still raw and a series of rape and murders are being reported against minors, especially Dalits in Uttar Pradesh, the judiciary's shocking remarks echo a deep-set prejudice against gender equality. స్కార్స్ అంటే అర్థం ఏంటి, మచ్చలు. మనకు ఒక దెబ్బ యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, ఒక గీతలాగో మచ్చలాగో ఉండిపోతుంది కదా, అదేం చేస్తుంది, గతాన్ని గుర్తు చేస్తుంది. ఈ దెబ్బ చూడగానే నేను చిన్నప్పుడు పలానా చోట పడిపోయాను, అప్పుడు తగిలింది ఈ దెబ్బ అంటాం. ఆ గీత చూసినప్పుడు, ఆ మచ్చ చూసినప్పుడు మనకు వస్తుంది. నిర్భయ కేసు యొక్క ఆ గాయం, నిర్భయ కేసు మనందరి గుండెల్లో ఎంత గాయం చేసిందో అందరికీ తెలిసింది. ఆ గాయం ఇంకా పూర్తిగా మానలేదు. ఆ స్కార్స్ అనేవి ఆర్ స్టిల్ రా, పచ్చిగా ఉన్నాయి. పూర్తిగా గాయం మానక ముందే అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? అవి ఇంకా ఉన్నాయి, పూర్తిగా చర్మంలో కలిసిపోలేదు, అంటే పూర్తిగా మనం మర్చిపోలేదు, అవి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే. అండ్ సిరీస్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అగైన్స్ట్ మైనర్స్, ఎస్పెషల్లీ దళిత్స్. సిరీస్ ఆఫ్ రేప్స్ అండ్ మర్డర్స్ రిపోర్ట్ అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో, ఎస్పెషల్లీ దళిత్స్కి వ్యతిరేకంగా రేపు మరియు మర్డర్ జరుగుతున్న ఈ సమయంలో జుడిషియరీ చేసిన ఈ షాకింగ్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, దే ఎక్కో అంటే రిఫ్లెక్ట్. మన మాట ఒక ఎక్కో అన్నప్పుడు ఏమో ప్రతిధ్వని అంటాం కదా, ప్రతిధ్వనిస్తుంది దేన్ని, ఏ డీప్ సెట్ ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే ప్రీకన్సీవ్డ్ నోషన్, సంథింగ్ దట్ వి బిలీవ్ వితౌట్ ఎనీ రీజన్. లాజిక్ లేదా రీజన్ లేకుండా మనం గుడ్డిగా నమ్మేదాన్ని ప్రిజుడిస్ అంటాం. డీప్ సెట్, బాగా మనం ఏమంటారు, బాగా డీప్ గా సెట్ అయిపోయిన, మనలో బాగా పేరుకుపోయిన, ఆ సెన్స్ లో మనం వాడచ్చు. డీప్ సెట్ ప్రిజుడిస్ ఏంటి, ఆ నమ్మకం, ప్రికన్సీవ్డ్ నోషన్ ఎగ్నెస్ట్ అన్నారు, ఎగ్నెస్ట్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అంటే ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనే భావన జెండర్ ఈక్వాలిటీ. దానికి ఎగ్నెస్ట్ గా అంటే ఉమెన్ అండ్ మెన్ ఆర్ నెవర్ ఈక్వల్, ఉమెన్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్, ఆర్ మెన్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఉమెన్ అనే ఫీలింగ్. అంటే జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మనకి బాగా పేరుకుపోయిన ఈ నోషన్స్, నమ్మకాలు, బిలీఫ్ ని
సుప్రీం కోర్టు యొక్క రిమార్క్స్ అనేవి, జడ్జి గారి యొక్క రిమార్క్స్ అనేవి, జ్యుడిషియరీ యొక్క రిమార్క్స్ అనేవి ప్రతిధ్వనిస్తున్నాయి అని అర్థం. అంటే ఇది ఒక నెగిటివ్ సెన్స్ లో మాట్లాడడం జరిగింది. చూడండి, నిర్భయ కేసులో జరిగిన గాయం ఇంకా మానకముందే ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల రేపులు మరియు మర్డర్స్ విపరీతంగా రిపోర్ట్ అవుతున్న ఈ క్రమంలో జ్యుడిషియరీ చేసిన ఈ రిమార్క్స్ అనేవి ఓకే జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మనలో డీప్గా పేరుకుపోయిన ప్రిజుడిసెస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ఆ ఒపీనియన్స్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ద లా షుడ్ డెలివర్ జస్టిస్. చట్టం అనేది న్యాయాన్ని డెలివర్ చేయాలి. నాట్ బ్లేటెంట్లీ టిల్ట్ ద స్కేల్స్ అగెన్స్ట్ ఉమెన్స్ రైట్స్. బ్లేటెంట్లీ అంటే ఓపెన్లీ, అషేమ్డ్లీ. ఈ పదాన్ని చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. బ్లేటెంట్ అనే పదం ఎక్కడ వాడతారంటే, ఒక తప్పు ఓపెన్గా వితౌట్ ఎనీ షేమ్ జరిగినప్పుడు బ్లేటెంట్ అనే పదం జరుగుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక ఎంపీ కొడుకు, ఒక డబ్బున్న వాడి కొడుకు రోడ్డు పైన ట్రాఫిక్ రూల్ని ఉల్లంఘించి అడిగిన ట్రాఫిక్ పోలీస్తో నేను ఎవరో తెలుసా అని చెప్పి మాట్లాడారు అనుకోండి, దాన్ని ఏమంటాం? బ్లేటెంట్ షో ఆఫ్ పవర్. అంటే నువ్వు ఓపెన్గా చేస్తున్నావు ప్రజల ముందే, అండ్ బ్లేటెంట్గా, అన్అషేమ్డ్లీ, ఎటువంటి సిగ్గు లేకుండా, ఇలా అయితే ఏమనుకుంటారు నలుగురు అనే ఫీలింగ్ లేకుండా మీ పవర్ని అబ్యూస్ చేశారు. దాన్ని బ్లేటెంట్ అంటారు. ఇక్కడ కూడా అంతే, ఓపెన్గా సుప్రీంకోర్టు ఇలాంటి రిమార్క్ చేసింది, అది తప్పు అనే భావన సుప్రీంకోర్టుకి అనిపించలేదు, అందుకే ఆ పదం వాడారు. బ్లేటెంట్లీ టిల్ట్ ద స్కేల్స్ against women's rights. What is the meaning of tilting the scale or tilting the balance? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఓకే, ఇండియా వచ్చేసి 350 రన్స్ కొట్టింది అనుకోండి, పాకిస్తాన్ ఏమో చేస్ చేస్తుంది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బాబర్ అజమ్ ఇప్పుడు టాప్ బ్యాట్స్మెన్ కదా, సో బాబర్ అజమ్ ఆల్రెడీ సెంచరీ కొట్టేశాడు. 30 ఓవర్లు అయ్యేసరికి వాళ్ళు ఆల్రెడీ ఒక 220 రన్స్ వరకు కొట్టేశారు. తను బాగా సెట్ అయిపోయాడు. ఇంకా మ్యాచ్ మన చేతుల నుండి చేజారిపోతుంది అనే పరిస్థితిలో ఉంది, అండ్ తను ప్రాపర్గా సెట్ అయ్యాడు. అప్పుడు బుమ్రా ఒక ఓవర్ వేసి బాబర్ అజమ్ అవుట్ చేశాడు అనుకోండి, అది అవుట్ చేయంగానే మిగిలిన వాళ్ళు పేకమేడలా కూలిపోయి అందరూ అవుట్ అయిపోయి ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? బుమ్రాస్ ఓవర్ tilted the scales in favor of India. బుమ్రాస్ వికెట్ ఆఫ్ బాబర్ అజమ్ tilted the balance in favor of India. అంటే అప్పటి వరకు గేమ్ ఎవరు గెలుస్తారు అంటే ఇలా వేసుకోండి, ఈ స్కేల్ కదా, ఇది ఇండియా, ఇది పాకిస్తాన్ వేసుకుంటే స్కేల్ మీకు బాబర్ అజమ్ బాగా ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ స్టిల్టెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్. ఇండియాకి అయ్యే అవకాశం తక్కువ ఉంది, పాకిస్తాన్ వైపే స్కేల్ ఉంది. బుమ్రా ఒక మంచి ఓవర్ వేసి బాబర్ అజమ్ అవుట్ చేసేస్తే ఇటు వచ్చేసింది అనుకోండి, తర్వాత ఇండియా గెలిచింది అనుకోండి, ఇలా అంటాం. ఇట్ టిల్టెడ్ ద స్కేల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, టిల్టెడ్ ద బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. అంటే ఒక మాట కానీ ఒక యాక్షన్ కానీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పోరాటంలో ఒకరికి అనుకూలంగా మారిపోతే చేసేస్తే అప్పుడు టిల్టెడ్ ద స్కేల్ ఆర్ టిల్టెడ్ ద బ్యాలెన్స్. టిల్ట్ అంటే తిప్పింది, బ్యాలెన్స్ ని వాళ్ళ వైపు తిప్పేసింది అని అర్థం. టిల్టెడ్ ద స్కేల్స్ ఎగ్నెస్ట్ ఉమెన్స్ రైట్స్. ఉమెన్స్ రైట్స్ కి వ్యతిరేకంగా తిప్పింది అంటే అటువైపు వెళ్ళిపోయింది, వాళ్ళకి ఫేవరబుల్ గా కాదు, వాళ్ళకి వ్యతిరేకంగా టిల్ట్ చేసింది అని దీని యొక్క అర్థం. ఐ ట్రై టు సమ్మరైజ్ ఇట్. సో రీసెంట్ గా సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కొన్ని కామెంట్స్ని ఉద్దేశించి ఈ ఎడిటోరియల్ సాగుతూ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే, రేప్ జరిగినప్పుడు లేకపోతే ఒక ఉమెన్కి ఇష్టం లేకుండా బలాత్కారం జరిగినప్పుడు అతను పెళ్లి చేసుకుంటానని ఆఫర్ ఇచ్చినా సరే పెళ్లి చేసుకోమని చెప్పడం ఒక సొల్యూషన్ లాగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేస్తూ ఎడిటోరియల్ సాగుతుంది. తనకి ఇష్టం లేకుండా జరిగినప్పుడు తప్పు, ఆ తప్పుకి ఇమీడియట్ పరిష్కారం తనకి శిక్ష పడేలా చేయడం, అంతేగాని మ్యారేజ్ని సొల్యూషన్గా చూపించడం కానీ, లేకపోతే భర్త కాబట్టి రేప్ చేయొచ్చు, లివింగ్ టుగెదర్ కలిసే కావాలంటున్నారు కాబట్టి రేప్ చేయొచ్చు అనేలాగా దాన్ని రేప్ అని ఎలా అంటాం అని క్వశ్చన్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అని క్వశ్చన్ చేస్తూ ఈ ఎడిటోరియల్ అనేది సాగింది. దీనికి వ్యతిరేకంగా అంటే ఆ నోషన్కి, ఆ ప్రిజుడిస్కి వ్యతిరేకంగా జేఎస్ వర్మ కమిటీ వాళ్ళు చెప్పిన ఒక విషయాన్ని ఉదహరించారు. జేఎస్ వర్మ కమిటీ ఏం చెప్పింది? యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ జడ్జిమెంట్ని ఉదహరించింది. ఆ జడ్జిమెంట్లో విక్టిమ్కి పర్పెట్రేటర్కి ఉన్న రిలేషన్తో సంబంధం లేకుండా, విక్టిమ్ అంటే బాధితురాలు లేదా బాధితుడు, పర్పెట్రేటర్ అంటే తప్పు చేసిన వాళ్ళు, వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్తో సంబంధం లేకుండా రేపిస్ట్ రిమైన్స్ రేపిస్ట్ అని చెప్పింది. రేపిస్టే, ఇద్దరికి పెళ్ళైనప్పటికీ లివింగ్ టుగెదర్ అయినప్పటికీ కూడా ఇష్టం లేకుండా చేస్తే రేప్ కింద వస్తుంది అని చెప్పడం జరిగింది.
సో దాన్ని కూడా జేఎస్ వర్మ కమిటీ ఉదహరించింది. ఆల్రెడీ నిర్భయ కేసు యొక్క గాయాలు పూర్తిగా మానకముందే ఇంకా ఉత్తరప్రదేశ్‌లో సిరీస్ ఆఫ్ రేప్స్ అండ్ మర్డర్స్ రిపోర్ట్ అవుతున్న ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ జ్యుడిషియరీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలనేవి వుమెన్స్ రైట్స్‌కి వ్యతిరేకంగా బ్యాలెన్సింగ్ టిల్ట్ చేస్తున్నాయి. వీళ్ళ యొక్క బలం తగ్గేలా చేస్తున్నాయి అని ఫైనల్ కన్క్లూజన్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.